వెంకటేష్ గారు మీరా? అవునే. మా ఇంటికి? అరే సుమా, మీ ఇంటికి రాకుండా ఎట్లా ఉంటాం? అసలు నువ్వు మేము పిలవగానే నువ్వు అసలు ఎన్నిసార్లు ఎంతమంది హీరోలకి స్టేడియంలో, ఆడిటోరియంలో, ఇక్కడ అక్కడ అన్ని షోస్ నువ్వే కదా చేసేది, ఇంటర్వ్యూలు తీసుకోవటం. మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా, ఆ ఇంటర్వ్యూ ఏదో మీ ఇంటికి వచ్చి మేము చేయొచ్చు కదా. నువ్వు స్ట్రెస్ మీకు తగ్గుద్ది, మీతో షేర్ చేసుకోవచ్చు ఎన్నో మ్యాటర్స్ కదా. కరెక్ట్ కదా. ఏదో ஒரு பாட்டு என் உள்ளில் வந்தாச்சு. வந்தாச்சா? வந்தாச்சு. ఒక్కొక్క ఈవెంట్ 5-6 గంటల ఫ్లో, గొంతు అరిగిపోయేలా అనర్గళంగా మాట్లాడాలి. మధ్యలో ఏవీలని, స్పీచ్లని, నోరు తిరగని స్పాన్సర్ల పేర్లు 15 నుంచి 30 చెప్పాలి. ఇది కాకుండా డల్ అవుతున్న ఈవెంట్ని అలా స్పాంటినిటీతో పైకి లేపాలి. వాట్ నాట్, 1-2 ఇలాంటి మీకోసం మీకు స్ట్రెస్ ఇవ్వకుండా మీ ఇంటికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోకూడదా? అనిల్ గారు ప్లీజ్ డోంట్ మేక్ మీ ఎమోషనల్. వెంకటేష్ గారు మా ఇంటికి. మహిళా జాతికి మీరు ఒక ఆదర్శం. ఐశ్వర్య జాతికి మీరు ఒక అంకుశం. మీనాక్షి పక్కనే ఉన్న సుమక్క. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. ఇట్స్ నిజంగానే ఇట్స్ అ బ్లాక్ బస్టర్. పొంగలు తీసుకోండి, అరిసెలు తీసుకోండి, పూతరేకులు తీసుకోండి, అదిగోండి సున్నుండలు, అదిగోండి చక్రాలు తీసుకోండి. పులిహార లేదా? అదొక్కటి లేదండి. పాయసం? అయ్యో అది లేదండి. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి, కావాలంటే బంతిపూలు తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. బంతిపూలు ఏదో చెప్పేసాను. లేదు, ఆయన ఇంట్లో మాక్సిమం టైం ఉండడు. కానీ ఈరోజు మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళలాగానే అనిపిస్తోంది. ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో, మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో అసలు. ఓ మై గాడ్, సినిమా మాత్రం చించేశారు, ఆరేశారు, ఉతికేశారు, పిండేశారు. కామెడీ 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 ఫుల్. ముల్రాజు అసలు వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కిల కిలమనే కలాలరు రాణి, అసలు ఆ థాట్ అంతకు ముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని విన్నాం. ఇది నిజమేనండి అనిల్ గారు? యాక్చువల్గా వెంకీ గారిది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టక ముందు బేసిక్గా క్యారెక్టరేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి. సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటి ఇద్దాం అనిపిస్తుంది, దాంట్లో స్టెప్ ఒకటి నాకు చాలా బాగా ఇష్టం, ఆ పోలీస్ క్యారెక్టరేషన్ అనుకున్నప్పుడు అని చెప్పాను. సో అది కాకపోతే ఏంటంటే లాస్ట్లో తీసాం. సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్లో రాసుకున్నాం, బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట. ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం. అది ఏంట్రా బుల్రాజు, సున్నుండ తినలేదు, నువ్వు డైటింగ్ లో ఉన్నావా? మేము తినండి, నేను స్వీట్ తిన్నా. స్వీట్ తినవా? తినకుండానే ఇలా అవుతాడు. స్వీటెస్ట్ బాయ్ రా, స్వీటెస్ట్ బాయ్. ఎలా ఉందిరా బుల్రాజు భీమవరంలో మన ఫ్యాన్ ఫాలోయింగ్? చాలా బాగుందండి బాబాయ్, అసలు చింపేసేవరా బాబు. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఆ డాన్స్ స్టెప్ ఉంది కదా, ఏదో ఒకసారి ఆ డైలాగ్ వదులు. మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగ్గా ఇట్ట ఫోజెట్టి. అసలు అంటే వెంకటేష్ గారి ఈ స్టెప్పుల గురించి కానీ, లేకపోతే ఈ చెయ్యి పైకెత్తితే పట్టేస్తుంది, టైట్ అయిపోతుంది అనే ఐడియా ఏంటండి? ఎవరికైనా యాక్చువల్లీ జరిగిందా సెట్ లో అని నాకు డౌట్. నాకు సతీలీలావతి సినిమా చాలా ఇష్టం, కమల్ హాసన్ గారిది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఎవర్. దాంట్లో కమల్ హాసన్ గారు కోవై సార్ల కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ, అసలు అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు దాంట్లో ఒక 1% టింజ్ నాకు అడాప్ట్ చేసుకుందాం అనిపించి నేను కొద్దిగా ఆ స్టైల్ వెళ్ళాను. దాంట్లో ఇన్స్పైర్ అయిన ఒక కైండ్ ఆఫ్ గెస్చర్ అది. సో దాంట్లో అట్లాంటి ఒక చిన్న భలే బ్యూటిఫుల్గా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సో అది నేను కొద్దిగా మార్చుకొని కొద్దిగా వెంకీ గారి బాడీ లాంగ్వేజ్కి కొద్దిగా అడ్జస్ట్ చేసాం. అది బాగా పేలింది. చెప్పగానే తెలిసిపోయింది, అనిల్ చెప్పాడు ఇలాంటిది ఏదో అంతే. పైగా వెంకటేష్ గారు ఎక్కడైనా మనకి జనరలీ ఒక ఫైట్ జరుగుతుంది బిగినింగ్ సీన్లోనో తర్వాత సీక్వెన్సెస్లోనో, కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఈవెన్ దో యు ఆర్ అన్ ఎక్స్ కాప్, మీరు అలా కాకుండా కేవలం పెళ్ళాలు పెట్టినటువంటి టార్చర్లకే మీరు ఫైట్ చేశారు చూసారు ఎండ్లో. అది మాత్రం వేరే లెవెల్ అండి. అంటే మైండ్ని ఎలా పాపం తినేశారు అనే దానికి ఒక నిదర్శనం లాగా చూపించారు. నిన్న ఎవరో చెప్పారు సార్, సాంగ్ లో వీళ్ళిద్దరికి కథ ఓపెన్ చేశారు. అమ్మో పెళ్ళాలన్నానేంటి, సారీ అమ్మా భాగ్యం, అదేంటో సైలెంట్ గా ఉన్నావు? ఓకే చెప్పండి. అంటే సాంగ్ లో కథ ఓపెన్ చేసాం, ఫైట్ లో కంక్లూడ్ చేసాం. కానీ చెప్పాలి, చాలా మంది ఫోన్ చేసి దట్ బా లవ్ యూ బా, ఓ సారీ బా. సో
దట్ థింగ్ హెస్ బికమ్ వెరీ లైక్ అందరూ చాలా మంది సో మెనీ పీపుల్ హు టోల్డ్ మా అన్నకి చాలా ఫేవరెట్ సీన్ ఒకటి చెప్తాను. ఐ థింక్ ఆల్ ద మెన్ వుడ్ లైక్ దిస్ సీన్. క్లైమాక్స్ లో ప్రశాంత్ అయి పెట్టుకో ప్రశాంతి ఏ పెట్టుకో డైలాగ్ రాగానే ఈవెన్ నేను ఫస్ట్ మార్నింగ్ షోలో మా ఫ్యామిలీ అందరం కూర్చున్నప్పుడు మా వైఫ్ కూడా ఇలా చూస్తుంది అనమాట. చూస్తుంటే నేను అసలు వెంకీ గారు కనుక బండిలో కూర్చొని చూశారు కదా, నేను ఇలాగే సినిమా నాకు తెలుస్తుంది ఒక కంటెంట్ చూస్తుంది జెన్యున్ గా. అది మాత్రం మా ఆయన కూడా నేను అంటే ప్రశాంత్ రోజుల నుంచి ప్రశాంత్ అసలు అందరూ ఆ టైంలో ఒక్కసారి ఎక్స్చేంజ్ అందరూ ఇంటికి వెళ్ళి ఇప్పుడు గోలగోల చాలా మంది ఒకసారి ఫోన్ ఇటు అరే చిచ్చి ఫోన్ షోమి అంత మగవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదా సార్. ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే సెట్ చేసేస్తారు, ఆ పేరుని నంబర్ లేదు ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు. అంటే మీరు మీ గురించేనా చెప్పింది? అంటే యాక్చువల్లీ అలా కాదు. అంటే